వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంజనీరింగ్ అగ్రి ఫార్మా @ ఈఏపీ సెట్ దీని గురించి తెలుసుకుందాం. ఈఏపీ సెట్ తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పరిచయం అక్కర్లేని పరీక్ష. ఈ ఎంట్రన్స్లో విజయం సాధించి రాష్ట్ర స్థాయిలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందాలని లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఉన్నత విద్యాపరంగా ఈ పరీక్ష ఎంతో కీలకం. తెలంగాణలో ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్, మే 2 to 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ ఈఏపీ సెట్ 2025కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షతో ప్రయోజనాలు ఉన్నాయి. పరీక్ష విధానం, సిలబస్, విశ్లేషణ, ప్రిపరేషన్ తదితర వివరాలు తెలుసుకుందాం. ఈ కోర్సులు ఏంటి అంటే, ఈఏపీ సెట్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఇంజనీరింగ్ కేటగిరీలో బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీలో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, బీ ఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అదేవిధంగా బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు సైతం టీజీఈఏపీ సెట్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. టీఎస్ఈఏపీ సెట్ 2025 ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను మే 2 నుంచి 5 వరకు, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలను ఏప్రిల్ 29, 30 తేదీల్లో మొత్తం 6 రోజుల పాటు నిర్వహిస్తారు. అంటే ఇప్పటి నుంచి దాదాపు 2.5 నెలల సమయం అందుబాటులో ఉంది. ఈ నెల మార్చి 5 నుంచి 24 తేదీ వరకు బోర్డు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి పరీక్షల తర్వాత దాదాపు నెల రోజుల సమయం అందుబాటులో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవాలి. బోర్డు పరీక్షలకు ప్రాధాన్యమిస్తూ ప్రస్తుత సమయంలో ద్వితీయ సంవత్సరం అభ్యర్థులు పూర్తిగా ఇంటర్మీడియట్ పరీక్షలకే ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈఏపీ సెట్ గురించి ఆందోళన చెందకుండా బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు పొందే విధంగా ప్రస్తుత సమయాన్ని కేటాయించాలి. బోర్డు పరీక్షలు పూర్తయ్యాక ఈఏపీ సెట్ ప్రిపరేషన్ ప్రారంభించాలి. ముఖ్యంగా ప్రాక్టీస్తో పాటు రివిజన్పై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ప్రిపరేషన్ సమయంలో తాము రాసుకున్న సొంత నోట్సు, షార్ట్కట్స్ను అనుసరిస్తూ రివిజన్ సాగించాలి. తద్వారా ఈ పరీక్షా సిలబస్లో పేర్కొన్న అంశాలను పూర్తి చేయడానికి అవకాశం లభిస్తుంది. కాన్సెప్చువల్ ఓరియంటేషన్. ఇంజనీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులు ప్రధానంగా కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. గత 2-3 ఏళ్ల ప్రశ్నలు శైలి గమనిస్తే అధిక శాతం ప్రశ్నలు అభ్యర్థుల అప్లికేషన్ అప్రోచ్ను పరిశీలించే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ దశ నుంచే కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్ను సాగించాలి. సమయపాలన. ఈఏపీ సెట్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత ప్రిపరేషన్ పరంగా ప్రతి సబ్జెక్టుకు రోజు 3 గంటల చొప్పున సమయం కేటాయించేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు నిర్దేశించుకున్న వ్యవధిలో మొదటి 15 రోజుల్లో అంతకు ముందు రోజు చదివిన అంశాలను రివైజ్ చేసుకోవాలి. ప్రిపరేషన్ సాగిస్తున్నప్పుడు షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. దీనివల్ల పరీక్షకు వారం ముందు క్విక్ రివిజన్కు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత మోడల్ టెస్టులు, మాక్ టెస్టులు హాజరవ్వాలి. వీటి ద్వారా తమ సామర్థ్య స్థాయిని తెలుసుకొని ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఒకవేళ ఆ అంశాలు క్లిష్టంగా ఉండి పట్టు సాధించలేమని భావిస్తే వాటి కనీస భావనల గురించి తెలుసుకోవాలి. జేఈఈతో అనుసంధానం. ఈఏపీ సెట్కు హాజరయ్యే అభ్యర్థుల్లో అధిక శాతం జేఈఈ మెయిన్, అడ్వాన్స్లకు కూడా సన్నద్ధమవుతుంటారు. ఇలాంటి అభ్యర్థులు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్తో పాటు ఈ ప్రిపరేషన్ను అనుసంధానం చేసుకుంటూ చదివితే ఒకే సమయంలో 3 పరీక్షలకు సన్నద్ధత పొందొచ్చు. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరగనున్నాయి. ఈ సెషన్కు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ మెయిన్కు సీరియస్ ప్రిపరేషన్ ద్వారా ఈఏపీ సెట్లో మెరుగైన ప్రతిభ కనబరిచే ఆస్కారం ఉంటుంది. 160 మార్కులకు పరీక్ష. ఈఏపీ సెట్ పరీక్ష మొత్తం 160 మార్కులు అబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. వీటిలో ఫిజిక్స్ 40,
కెమిస్ట్రీ 40, మ్యాథమెటిక్స్ 80 ప్రశ్నలు ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్కు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది, గమనించాలి. మ్యాథమెటిక్స్లో ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలోని అన్ని టాపిక్స్ను పూర్తిగా అధ్యయనం చేయాలి. అగ్రికల్చర్ స్ట్రీమ్కి సంబంధించి బాటనీ 40, జువాలజీ 40, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సో ఇలా మొత్తం 160 ప్రశ్నలు, 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. 100కు పైగా మార్కులు సాధించేలా టీజీఈపీ సెట్ అభ్యర్థులు కృషి చేయాలి. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే 70 మార్కులు పొందిన సీటు సాధించి పొందే అవకాశం ఉంది. కానీ పేరున్న కళాశాలల్లో సీటు సొంతం చేసుకోవాలంటే 100కు పైగా మార్కులు సాధించేలా కృషి చేయాలి. అదేవిధంగా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, టాప్ 10 కళాశాలల్లో సీటు పొందాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 140కి పైగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మ్యాథమెటిక్స్ తీసుకుంటే కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ పై దృష్టి పెట్టాలి. వీటితో 3D జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నంబర్స్, పారాబోలా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరం, లోకాస్ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి. ఫిజిక్స్ చూస్తే ఎలక్ట్రోడైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్హెచ్ఎం అండ్ వేవ్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్ పై లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సాధించే అవకాశాలు మెరుగవుతాయి. కెమిస్ట్రీ చూస్తే కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హాలైడ్, ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బోనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితో పాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్ ఫీనాల్స్, ఈథర్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్పై పట్టు సాధించాలి. బాటనీ చూస్తే డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, మార్ఫాలజీ, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, plant systematics, cell structure and function, internal organizations of plants, plant ecology, plant physiology, microbiology, bacteria, virus, genetics, molecular biology, biotechnology, plants, microbes and human welfare అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జువాలజీ నుంచి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ, లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా, biology and human welfare, study of periplanet Americana, ecology and environment, human anatomy and physiology, human reproduction, genetics, organic evolution, applied biology పై ఈ అంశాలపైన దృష్టి పెట్టాలి. దరఖాస్తు చివరి తేదీ, దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులకు 4th ఏప్రిల్ 2025 వరకు ఉంది. అగ్రికల్చర్ అండ్ ఫార్మా స్ట్రీమ్ పరీక్షలు అయితే ఏప్రిల్ 29, 30. ఇంజనీరింగ్ పరీక్షలు అయితే మే 2 నుంచి 5 వరకు. వెబ్సైట్ https://epset.tsecha.ac.in/ సో వీలైన వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేసి అప్లై చేసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.